జర్నలిజం వ్యవస్థలో భాగమని వ్యవస్థలను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొంతమంది జర్నలిస్టులు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిజమైన జర్నలిస్టులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఫైర్ అయ్యారు మంత్రులు. టాప్ అచీవర్స్ గా ఎంపికైన 17 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు భూ కేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమం రవీంద్ర భారతిలో జరిగింది. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. భాష విషయంలో కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయని, ముఖ్యమంత్రి హోదాను అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారన్నారు. నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రెస్ అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేస్తే కేబినెట్ లో ఆమోదించే బాధ్యత తీసుకుంటానన్నారు రేవంత్. మరి పత్రికలకు జర్నలిస్టులకు ఏ భాష రాయాలా, ఎలాంటి భాష వాడాలి, ఏ పదప్రయోగం, హోదాను బట్టి రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు ఇండివిజువల్, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ చీఫ్ మినిస్టర్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనే ఒక గౌరవప్రదమైన హోదా. ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా. ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత పత్రికలకు కానీ, పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా? వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలా అనేది నా ప్రశ్న. అర్హులైన ప్రతి జర్నలిస్టును ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్. 1105 మంది జర్నలిస్టులకు 38 ఎకరాల్లో పేట్ బషీర్బాగ్ దగ్గర ఇంటి స్థలం కేటాయించారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు స్వేచ్ఛ అనేది లేదన్నారు. ప్రభుత్వం ఏ మంచి పని చేసినా బీఆర్ఎస్ విమర్శించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు మంత్రులు. ఫేక్ జర్నలిస్టులను ఏరివేస్తామని హామీ ఇచ్చారు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి. మాటలతో కాకుండా చేతలతో మీడియా మిత్రులకి వాగ్దానాలు ఏవైతే చేస్తున్నామో చేసి చూపిస్తామని ఆనాడు అనేక ఎన్నికల సభలో చెప్పిన మాట వాస్తవం. 18 సంవత్సరాల చిరకాల వాంఛ. ఈనాడు దీంట్లో సుమారు 1105 మంది సభ్యులు, పెద్ద కోటేశ్వరులు. వీరంతా కోటేశ్వరులని చెప్పడానికి మీ మంత్రిగా నాకు చాలా ఆనందంగా ఉంది. మనం మీరు అందరం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మన ప్రభుత్వం ఏర్పడి కూడా దాన్ని మనం పరిష్కరించలేకపోయినాం. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు పార్టీ తరఫున మీకు హామీ ఇచ్చి 2 సంవత్సరాలు ఈ అంశం పెండింగ్ లో ఉన్నప్పుడు కూడా మేము ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఈ రోజు మీ అందరికీ కూడా ఆ యొక్క జటిలమైన సమస్యను పరిష్కారం చేసి మీకు అందజేస్తా ఉన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో 24,000 అక్రిడేషన్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా అనర్హులైన జర్నలిస్టులు అనేక మంది ఉన్నారని చెప్పి పదే చెప్తున్నారు. ఇది మనకు గౌరవం కాదు, వృత్తికి గౌరవం కాదు. అర్హులైన వాళ్ళందరికీ అక్రిడేషన్స్ రావాల్సింది, అనర్హులైన ప్రతి ఒక్కరిని తొలగించాల్సింది. ప్రతిపక్ష నేతలు రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసేలా కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. టాప్ అచీవర్స్ గా ఎంపికైన 17 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని తెలిపారు. అవార్డుల జాబితాలో తెలంగాణ లేదని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఈ నెల 5న కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి అవార్డును అందజేసిందని చెప్పారు. ఎంతో శ్రమించి అవార్డు సాధించిన పరిశ్రమల శాఖ అధికారులను హూందాగా అభినందించాల్సింది పోయి నిరాశకు గురి చేసేలా విమర్శలు చేయడం గొప్పతనం అనిపించుకోదని చురకలు వేశారు మంత్రి శ్రీధర్ బాబు. నల్గొండలోని సంస్కార నగర్లో గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 7 ఏళ్ల తర్వాత నల్గొండ కేంద్రంలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్నానని చెప్పారు. ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పనిచేస్తానని అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో సావర్కర్ నగర్లో బొడ్డుపల్లి లక్ష్మి ఆధ్వర్యంలో 7 సంవత్సరాల తర్వాత మొదటి పూజ ఇక్కడ నిర్వహిస్తున్నాం. పోలీసులకు, రెవెన్యూ యంత్రాంగానికి కోరేది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కోరేది ఒకటేంది, మీ అందరికీ కూడా ఆదేశాలు ఇస్తున్నాం. ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ 24 గంటలు కంటికి రెప్పలాగా అన్ని ఏర్పాట్లు చేయాలని మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభిస్తారన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చేనేత రంగానికి కొత్త పద్ధతులలో శిక్షణ ఇచ్చేందుకు హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు దేశంలో కేవలం 6 ప్రదేశాల్లో మాత్రమే ఈ ఇన్స్టిట్యూట్ ఉందని చెప్పారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కాకతీయుల కాలం నాటి శ్రీ వరసిద్ధి లింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి గ్రామంలోని పలువురితో ముచ్చటించారు. వరదలతో కెనాల్ కొట్టుకుపోయిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు స్థానికులు.
వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు కురుమ సంఘం నేతలు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎగ్గే మల్లేశం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇటు క్రీడా ప్రతినిధులు సీఎం సహాయ నిధికి ₹1 కోటి విరాళం అందజేశారు.